ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పే స్కేల్ ఇప్పుడే లేకపోతే పోరాటం మరింత ముదురుతుంది. పల్నాడు జిల్లా గురుచల ఆర్టీఓ కార్యాలయం వద్ద వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షకు దిగుతూ ప్రభుత్వంపై గలమెత్తారు. 8 ఏళ్లుగా జీతాలు పెరగకపోవడం, అదనపు పనిభారం, అక్రమ డ్యూటీలతో వీఆర్ఏల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పే స్కేల్ అమలు చేసి అర్హులకు ప్రమోషన్స్ ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు గురిజాల డివిజన్ పరిధిలో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని రీలే నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చే అధికారంలో 22 నెలలు గడుస్తుంది. కానీ వీఆర్ఏల ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. పక్క రాష్ట్రాల్లో వీఆర్ఏలకు పే స్కేలు జీతాలు అమలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో వీఆర్ఏలకి పే స్కేలు జీతాలు అమలు చేయకుండా కేవలం 11,000 రూపాయలు ఇచ్చి వీఆర్ఏల చేత వెట్టి చాకరీ చేపిస్తున్నారు, అక్రమ డ్యూటీలు చేపిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీ ఉన్నాయి. అటెండర్, నైట్ వాచ్మ్యాన్, వీఆర్ఓ, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులన్నీ ఉన్నాయి. ఈ పోస్టులన్నీ అర్హులైన వీఆర్ఏల చేత వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా నామినీలు ఏళ్ల తరబడి నామినీలు పనిచేస్తున్నారు. వీళ్ళని రెగ్యులర్ చేయట్ల ప్రభుత్వం. నామినీలని రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వానికి ఆర్థిక సమస్య కూడా లేదు. కానీ ప్రభుత్వం నామినీలని ఇంతవరకు పర్మినెంట్ చేయాల. కాబట్టి నామినీలను కూడా వీఆర్ఏలుగా ప్రభుత్వం గుర్తించాలి. వీఆర్ఏలకు పే స్కేల్ జీతాలు అమలు చేయాలి. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలి. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలి. అక్రమ డ్యూటీలను రద్దు చేయాలి. ప్రభుత్వం ఈ ప్రభుత్వం 22 నెలల కాలంలో ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు ప్రభుత్వం పరిష్కరించిన దాఖలాలు కూడా లేవు. కనీసం మా ప్రభుత్వం రాష్ట్ర నాయకత్వాన్ని కూడా చర్చలకు పిలవాలి. పిలిచి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయని ఎడల ఇంకా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు కూడా సమ్మె పడతాం. మేము సమ్మెకు సిద్ధమవుతున్నాం. వీఆర్ఏలు సమ్మెకి వెళ్ళాలా లేదా విధుల్లో కొనసాగించాలా అనేది ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకొని మా యొక్క సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.